బెజవాడను బుడమేరు ముంచేసింది. బుడమేరు వరదలతో సగానికి పైగా విజయవాడ నగరం నీటిలో మునిగిపోయింది. సింగ్ నగర్, రామకృష్ణాపురం, నందమూరి నగర్, నున్న, విజయవాడ వన్ టౌన్, కృష్ణలంక, ఇబ్రహీపట్నంలోని చాలా ఇళ్లలోకి మొదటి అంతస్తు స్థాయికి నీరు చేరింది. దీంతో 2 లేదా ఆ పై అంతస్తుల్లో దాదాపు 2.5 లక్షల మంది 3 రోజులుగా నివాసం ఉంటున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పడవలపై వెళ్తూ నీళ్లు, పాలు, ఆహార పొట్లాలని కొందరు అందిస్తున్నారు. వాటితోనే బిక్కుబిక్కుమంటూ వరద బాధితులు గడుపుతున్నారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం బుడమేరు అని అధికారులు చెప్తున్నారు. మరి ఈ బుడమేరు కథేంటి? ఈ వరద విధ్వంసాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారా? జలవనరుల నిపుణులు దీనిపై ఏమంటున్నారు? బుడమేరు కృష్ణానదికి ఊహించని విధంగా ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద నీరే విజయవాడ ముంపునకు కారణమని చర్చ జరుగుతుంది. అయితే విజయవాడ మునిగిపోవడానికి కృష్ణానదిలో చేరిన నీరు ఎంత మాత్రం కారణం కాదని, ఈ విధ్వంసానికి ప్రధాన కారణం బుడమేరని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో చీఫ్ ఇంజనీర్గా డి రామకృష్ణ చెప్పారు. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. బుడమేరు మైలవరం కొండల్లో పుట్టిన ఒక పెద్ద వాగు. ఇది ఆగిరిపల్లి, కొండపల్లి అనే 2 కొండల మధ్య మొదలవుతుంది. ఏడాది పొడవునా ఏదో ఒక స్థాయిలో ఈ వాగులో నీళ్లు ఉంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకి నీటిని సరఫరా చేసే వాగుల్లో బుడమేరు ఒకటి. సాధారణంగా బుడమేరులో ఏటా గరిష్టంగా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తూ ఉంటుంది. 2005లో వచ్చిన వర్షాలకు బుడమేరులో ఏకంగా 75,000 క్యూసెక్కుల నీరు ప్రవహించింది. అప్పుడు విజయవాడ చాలా వరకు దెబ్బతింది. ఆ తరువాత 2009లో కూడా అలాంటి పరిస్థితి. అందుకే కృష్ణానది కంటే బుడమేరు వరదలే విజయవాడకు ఎప్పుడైనా ప్రమాదకరమని డి రామకృష్ణ అంటున్నారు. అందుకే కృష్ణానది కంటే బుడమేరు వరదలే విజయవాడకు ఎప్పుడైనా ప్రమాదకరమని డి రామకృష్ణ అంటున్నారు. 2005లో భారీ వరదలు వచ్చాయి. దాంతో బుడమేరు నది పొడవునా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించాలని ఇరిగేషన్ శాఖ సూచించింది. దీనిపై అప్పట్లో కొంతమేర వర్క్ జరిగిన తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారు. బుడమేరు ప్రవహించే ప్రాంతంలో ఈ 2 దశాబ్దాల్లో విపరీతంగా భూ ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు పెరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. బుడమేరు నగరంలోకి ప్రవేశిస్తూ సరిగ్గా సింగినగర్ వచ్చేసరికి పూర్తి విశాలంగా దీని ప్రవాహం ఉంటుంది. అయితే ఇక్కడ విపరీతమైన ఆక్రమణలు జరిగాయని, దీంతో బుడమేరు ప్రవాహానికి అడ్డుకట్ట పడ్డట్లు అయ్యిందని రామకృష్ణ వివరించారు. బుడమేరు ప్రవహించే చాలా భాగం ఆక్రమణకు గురైందని, ఇప్పుడు భారీ వర్షాలు కురియడంతో పైనుంచి వచ్చిన వరద నీరు ఆక్రమణను ముంచేసిందని రామకృష్ణ చెప్పారు.